స్వస్థత అనేది రెండు రకాలు. ఒకటి శారీరక స్వస్థత. హిజ్కియాకు కలిగింది. అతని ఒంటి మీద, నడుము మీద రాజపుండు పుట్టింది, క్యాన్సర్ పుండు పుట్టింది. రేపు చచ్చిపోతున్నాడు. దేవుని యొద్ద నుండి సమాచారం వచ్చింది, హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో. హిజ్కియా గోడ తట్టు తిరిగి ఏడ్చాడు. యెరూషలేము గోడ తట్టు తిరిగి ఏడ్చాడు. ఆ గోడ తట్టు చూసి హిజ్కియా ప్రార్థిస్తే తన ఒంటి మీద పుట్టిన రాచపుండు దేవుడు బాగు చేశాడు. చెప్పండి హల్లెలూయా. అంజూరపు ముద్ద తెచ్చి, ఆకు తెచ్చి దాని మీద పెడితే బాగుపడిపోయాడండి. శరీర స్వస్థత యేసులో ఉంది. నాకు ఇచ్చిన మొదటి కృపావరం ఏంటో తెలుసా? హీలింగ్ పరిచర్య నేను ప్రారంభించాను. నేను సేవా పరిచర్య ప్రారంభించిన తొలిటి రోజుల్లో హీలింగ్ పరిచర్యతోనే వేల మందిని దేవుడు స్వస్థపరిచి, కార్యాలు చేసి, సంతానాలు ఇచ్చి, క్యాన్సర్లు తగ్గించి, కిడ్నీలు బాగు చేసి ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ అద్భుతాలు చూసిన వాళ్ళందరూ మరలా పాపం చేయటం మొదలెట్టారు. అరే ఈ స్వస్థతల వల్ల ఉపయోగం ఏంటనుకున్నాను నేను. అందుకనే దేవుడిచ్చిన కృపావరాన్ని బద్దాకు ఉపయోగించడం మానేశాను. ఒక్కొక్కటి నా దగ్గరకు వస్తున్నప్పుడు ఆత్మలో ప్రేరేపణ వస్తుంది, ఈ మనుషుల కొరకును ప్రార్థన చేయాలి. ఇక వాళ్ళ మీద చేయించి ప్రార్థించినప్పుడు ఎంతటి అద్భుతమైన ఇప్పటికీ దేవుడు చేస్తాడు. నాకు ఇవ్వబడిన మొదటి అద్భుతం అదే కృపావరం, హీలింగ్ ప్రేయర్. ఎన్ని అద్భుతాలు జరిగాయో. శరీర స్వస్థత ఉంది. రెండోది ఆధ్యాత్మిక స్వస్థత. ఇప్పుడు దావీదుకి కలిగింది రోగం, ఆధ్యాత్మిక రోగం, పాపమును బట్టి వచ్చిన రోగం. అందుకనే హోషేయ గ్రంథం 14:4 భక్తుడు అంటాడు, హోషేయ గ్రంథం 14:4, నేను వారిని గుణపరచుదును. మీనింగ్ ఏంటి? స్వస్థపరుస్తాను. ఏం కాకుండా? విశ్వాస ఘాతకులు కాకుండా. హలో, ఇది ఆధ్యాత్మిక స్వస్థత. దేవుడు ఒక మనిషిని స్వస్థపరిస్తే వాడెన్నటికి విశ్వాస ఘాతకుడు కాడు. అంటే అర్థం ఏంటి? 10 మంది కుష్ఠ రోగులు ప్రభు దగ్గరకు వచ్చారు కదా, 10 మంది స్వస్థత పొందారు కదా, కానీ అందులో 9 మంది విశ్వాస ఘాతకులు. ప్రభు చేసిన అద్భుతాన్ని గుర్తించలేదు, వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు శరీర స్వస్థతతో పాటు ఆత్మీయ స్వస్థత కూడా పొంది వెనక్కి తిరిగి వచ్చి ప్రభుని కనపరిచాడండి. ఆధ్యాత్మిక స్వస్థత. ప్రభు అంటాడు, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను బాగు చేస్తాను. ఇది ఆధ్యాత్మిక స్వస్థత. దేవుడు ఒక మనిషిని పాప రోగము నుండి బాగు చేస్తే ఇక మళ్ళా వాడన్నాడు విశ్వాసఘాతకుడు కాడు. అట్టి కృప నాకు కావాలేసయ్యా అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆధ్యాత్మిక స్వస్థత, శరీర స్వస్థత క్రీస్తులో ఉంది. ఏ రోగానికైనా ఒకే పరమ వైద్యుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఒక వ్యక్తిని గుణపరచాలంటే, భార్యను భర్తను గుణపరచాలంటే, స్వస్థపరచాలంటే, పాప రోగం నుండి విడిపించాలంటే అది క్రీస్తుకు మాత్రమే సాధ్యం. దావీదు చెప్పిన మొదటి మాట ఏంటి? నీవు నన్ను ఉద్ధరించావు, పాతాళ గర్భములో నుండి నీవు నన్ను లేవనెత్తావు. రెండోది, నీవు నన్ను స్వస్థపరిచావు. మూడోది, నీవు నన్ను చెప్పండి బ్రతికించావు. అందరూ మాట అనండి.
నీవు నన్ను అంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మికంగా దావీదు డెత్, చచ్చిపోయాడు, చనిపోయాడు. చనిపోయాడండి అంటే అర్థం ఏంటి? నిర్జీవం అయిపోయాడు. దేవుని కొరకు ఏమీ చేయలేనంత నిర్జీవం అయిపోయాడు. కానీ దేవుడు మరలా దావీదుని బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు నన్ను బ్రతికించితివి. ఆధ్యాత్మికంగా నేను చచ్చిపోయాను. చచ్చిపోయిన దావీదు ఏమని ప్రార్థించాడో తెలుసా? కీర్తన 85:6. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? నువ్వు మరలా మమ్మను బ్రతికించవా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా, ఇప్పుడు నేను చచ్చిపోయాను. ఆధ్యాత్మికంగా ఐ యామ్ డెత్. నేను బ్రతికి ఉన్నానన్న పేరు మాత్రం ఉంది, కానీ నేను చెప్పరే మృతున్నే. సంఘములో సభ్యత్వం ఉంది, వస్తున్నాను పోతున్నాను, కానీ ఐ యామ్ డెత్. నేను చచ్చిపోయాను. చచ్చిపోయిన దావీదు అంటాడు, నీ కొరకు ఏమి చెయ్యలేనంతగా చచ్చిపోయాను. యేసయ్యా, నువ్వు నన్ను బ్రతికించువా ప్రార్థించాడు. దేవుడు ఏం చేశాడు తెలుసండి? తన వాక్యమును పంపి దావీదుని బ్రతికించాడు. స్తపలు పడి దేవుని మహిమపరచు. అప్పుడే దావీదు 119వ కీర్తన 50వ వచనం అంటాడు, నీ వాక్యము నన్ను చెప్పరేంటండి బ్రతికించి. 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించి. స్తపలు పడి దేవుని మహిమపరచండి. ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన ఒక వ్యక్తి దేవునికి మొరపెడుతున్నాడు, అయ్యా నువ్వు నన్ను మరలా బ్రతికించు. నీ కొరకు ఏమీ చేయలేనంతగా చచ్చిపోయాను. చేతులున్నవి, చేతులు ఎత్తలేను, ప్రార్థించలేను, మోకాల్లోను లేను, కానుకివ్వలేను, డబ్బు ఉంది ఇవ్వను, నీ కొరకు ఖర్చు చేయను, లగ్జరీకి ఖర్చు చేస్తా. ఐ యామ్ డెత్. నీ కొరకు నేనేమీ చేయలేనంతగా చచ్చిపోయాను. నువ్వు నన్ను బ్రతికించవా? ప్రార్థన చేశాడు. దేవుడు బ్రతికించాడట. ఎట్ట వాక్యమును పంపి. స్తోత్రం చెప్పండి. అప్పుడు దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను, చచ్చిపోయిన వాడిని బ్రతికించింది వాక్యం. సమాధి ముందు అప్పటికే చనిపోయి 4 దినములైన లాజరు సమాధి ముందు నిలబడి ఆ వాక్ రిలీజ్ చేస్తున్న, లాజరు బయటకు రా, బయటకు వచ్చేసాడు. ఈరోజు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఓ నా సోదరుడా, నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చిపోయా, సమాధిలోని బయటకు రా. నీవున్న సమాధిలోని బయటకు రా. నామకార్థ క్రైస్తవ్యం అనే సమాధిలోని బయటకు రా. వ్యసన క్రాంతమైన పాపపు ఇచ్చలనే సమాధిలోని బయటకు రా. లాజరు, లాజరు అన్న చోట నీ పేరు పెట్టుకో. దేవుడు తన వాక్యముతో నేను బ్రతికించదలుస్తున్నాడు. చెప్పు.